దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతనే దైవిక ప్రేమ, డివైన్ లవ్. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనాన్ని దయచేసి చదివి వినిపించాలి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఆమేన్. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం దాకా చూస్తే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు అని పౌలు చెబుతూ, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారుగా కనబడుతూ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించని ప్రజలు అనేకులు ఈ భూమి మీద ఉద్భవిస్తారు. జాగ్రత్త. చూడండి, అంత్య దినములలోనట అపాయకరమైన కాలములు వస్తాయట. రెండవదిగా అంత్య దినములలోనట క్రీస్తు రాకడకు ముందట అక్రమము విస్తరించుట చేత అనేకుల యొక్క దైవిక ప్రేమనట చల్లారిపోతుందట. కారణం ఏంటిదంటే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, దురాశ గర్భమును ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమయట మరణాన్ని కంటదట. చూడండి, ఈ భయంకరమైన దుర్దినాలలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ భయంకరమైన అపాయకారముల్లో సార్వత్రిక సంఘము, దైవ సేవకులు జాగ్రత్తగా ఉండాలి. సింహాసనం ముందు నిలబడగానే నువ్వు ఎన్ని ప్రసంగాలు చేసినావో దేవుడు అడగడు. ఎన్ని ఆత్మలను సంపాదించినావో, ఎన్ని చర్చ్ బిల్డింగ్స్ కట్టినావో దేవుడు అడగడు. కానీ నీవు చేసిన పరిచర్య ఏ మనస్సుతో చేసినావా అడుగుతాడు. చప్పట్లు కొట్టండి. నీవు ఎంత చేసినావా అని అడగడు, కానీ నువ్వు ఏ మనస్సుతో చేసినావో ఆ ప్రశ్న పరిశుద్ధాత్మ దేవుడు వేస్తాడు. కాబట్టి దైవిక ప్రేమ లేకుండా నువ్వు ఎన్ని ప్రసంగాలైనా చెయ్యి, దేవుడు లెక్కలోకి తీసుకోడు. దైవిక ప్రేమ లేకుండా నువ్వు ఎన్ని వేల ఆత్మలనైనా సంపాదించు, దేవుడు లెక్కలోకి తీసుకోడు. ఎందుకంటే అంత్య దినాలలోనట అపవాది అయిన సాతాను చాప కింద నీరులాగా దైవ సేవకులని, సంఘాలని వాడు డామినేట్ చేస్తూ ఉన్నాడు. ఏ విధంగానంటే అక్రమమట విస్తరించబడుతుంటది, దానిని బట్టి ప్రేమ చల్లారిపోతుందట. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు. ఒక దినమున ఒక కాలనీలో నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. ఒక వృద్ధాప్యంలో ఉన్న తండ్రి, ఒక యవనస్తుడు, ఇద్దరు భయంకరంగా కొట్టుకుంటా ఉన్నారు. ఆ యవనస్తుడు వెళ్ళి ఆ వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని, ఆ వృద్ధాప్యంలో ఉన్న నాన్నని భయంకరంగా కొడతా ఉన్నాడు. ఆ యవ్వనస్తుడు ఆ 70-60 years ఉన్న ఆ నాన్నని కొడతా ఉంటే తల పగిలిపోయింది, నోట్లో నుంచి రక్తం కారుతా ఉన్నది. ఆ రక్తం కారిన ఆ వ్యక్తి మరలా లేస్తున్నాడు. ఆ యవ్వనస్తుని కొడుతుంటే ఆ యవ్వనస్తుని తల బలిగిపోతున్నది, రక్తం కారుతూ ఉన్నది. రోడ్డు మీద భయంకరంగా కొట్టుకుంటా ఉన్నారు వాళ్ళు. అప్పుడు రోడ్డు మీద వెళ్ళేవారు ఆ దృశ్యాన్ని చూస్తున్నారు, కానీ ఏమాత్రం కూడా వాళ్ళని పలకరించటం లేదు, ఆ యొక్క కొట్లాటని ఆపటం లేదు. చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు కొంతమంది చూస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు. నాకు బాధ అనిపించింది, ఇంతమంది ప్రజలు ఆ వృద్ధాప్యంలో ఉన్న నాన్నని కొడుతూ ఉంటే ఆ యవనస్తుడు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఏందని నేను వెళ్ళగానే వాళ్ళు అంటున్న మాట ఏంటిదంటే, సార్ మేము చూస్తాం, వాళ్ళిద్దరు ఎవరో కాదు కానీ తండ్రి కొడుకులట. ఎవరు వాళ్ళు? తండ్రి కొడుకులు. వాళ్ళు రోజు ఇట్లనే కొట్టుకుంటా ఉంటారు కాలనీలో. ఆ కొడుకు బాధ ఏంటిదంటే, నా తదనంతరం అని రాయాలట. ఏమని రాయాలట? నా తదనంతరం నా పేరు రాయాలి అని తండ్రిని రోజు కొడుతూ ఉంటాడు. తండ్రి ఏమో నేను రాయనరా అంటా ఉంటాడు. ఈ విధంగా కాలనీలో వీళ్ళు రోజు కొట్టుకుంటా ఉంటారు. అది మాకు అలవాటు అయిపోయింది సార్ అన్నారు. చూడండి ఎంత భయంకరమైన దుర్దినాలలో ఉంటున్నాం. కారణం ఏంటిదంటే
అక్రమము విస్తరించుట చేతనట ఏం చల్లారిపోయింది? ప్రేమ చల్లారిపోయింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండాలి నాన్న. మనం నువ్వెంత వాక్యంలో ఎదుగుతా ఉంటే అంత నిన్ను డిస్టర్బ్ చేయాలని అపవాది ప్రయత్నిస్తుంటది. క్రైస్తవులకున్న బ్యూటీ ఏంటిదంటే ఏదో తెల్ల బట్టలు వేసుకొని కనబడటం క్రైస్తవులు అనిపించుకోవటం కాదు, కానీ క్రైస్తవులకున్న బ్యూటీ ఏంటిదంటే దైవిక ప్రేమతో నిండుకొని ఉంటారు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఒక క్రైస్తవునికి, ఒక సేవకునికి దైవిక ప్రేమ లేకపోతే ఆయన సేవకుడు కాదు, వారు విశ్వాసులు కాదు. మొదటి సిమ్టమ్, ABC ఫౌండేషన్ క్రైస్తవులలో కనబడేది ఏంటిదంటే ప్రేమ, ప్రేమ, ప్రేమ. దేవుని కృప అనే తోటలోనట మంచిగా ఫలించే పువ్వు ఏంటిదంటే ప్రేమ. గట్టిగా చేపట్లు కొట్టండి. యేసుక్రీస్తు ప్రభు 3.5 సంవత్సరాలు మనకు నేర్పించింది అదే. శత్రువులని ప్రేమించమన్నాడు. యేసుక్రీస్తు ప్రభు శత్రువులను ప్రేమించినాడు. మనము కూడా మన క్రైస్తవ జీవితంలో ఆ దైవిక ప్రేమతో ముందుకు సాగాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఈ దినాలలో సిద్ధపరుస్తున్నాడు. నా ప్రియ క్రైస్తవుడా, నా ప్రియ సేవకుడా, ఈరోజు దాకా నీ ఆధ్యాత్మికమైన ప్రయాణంలో ప్రభువా నన్ను ప్రవచన వరము చేత నింపండి ప్రభువా, నన్ను భాషల వరము చేత నింపండి ప్రభువా, నాకు దయ్యములను వెళ్ళగొట్టే అధికారాన్ని ఇవ్వండి నాయన, స్వస్థపరిచే వరమును నాకు ఇవ్వండి ప్రభువా అని అనేక వరముల గురించి, అనేక రకములైన అభిషేకం గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో. కానీ ఈ ప్యాకేజ్ ఆఫ్ అభిషేకం, ఈ ప్యాకేజ్ ఆఫ్ గిఫ్ట్స్ అన్ని నీలో రావాలి అంటే మొదటిగా నీకు దైవిక ప్రేమ ఉండాలా. దైవిక ప్రేమ ద్వారానే ఈ గిఫ్ట్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ, కనికరము, వాత్సల్యత ద్వారానే, ఆ అనుభవమును బట్టే ఈ కృపావరములు అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి. కాబట్టి ఇది కానీ నువ్వు పొందుకుంటే నీవు అడగక ముందే ఆ గిఫ్ట్స్ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కానీ ఇది లేకుండా నువ్వు ఆ వరముల గురించి పరిగెత్తితే ఆ వరములు నీకు దొరకవు సహోదరి, సహోదరుడా. కాబట్టి ఈ రాత్రి నువ్వు ఎవరివైనా కావచ్చు, క్రైస్తవుడు కావచ్చు, ఒకవేళ క్రీస్తుని ఇంకా సొంత రక్షకునిగా అంగీకరించలేదు కావచ్చు, సంవత్సరాల తరబడి మందిరానికి వెళ్ళే అనుభవం నీకు ఉండొచ్చు. కానీ నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు మనకిస్తున్న ప్రత్యక్షత ఏంటిదంటే దైవిక ప్రేమ. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు 3.5 సంవత్సరాలు ఈ ప్రేమను శిష్యులకు నేర్పించినాడు. ఈ శిష్యులు సమాజంలోకి వెళ్ళి, లోకంలోకి వెళ్ళి ప్రజలకంత సార్వత్రిక సంఘానికి నేర్పించిన అనుభవమే దైవిక ప్రేమ. ఆమేన్. అందుకనే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం ఇంకనూ పాపులమై ఉండగా యేసుక్రీస్తు ప్రభు మన నిమిత్తం చనిపోయినాడు. గట్టిగా చేపట్లు కొట్టండి. మనం ఇంకా పాపులమై ఉన్నాం, ఇంకా ఆయనకి శత్రువులుగా ఉన్నాం, ఇంకా ఆయనకి మనం బలహీనులముగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన ప్రేమనంతా మనకి అనుగ్రహించున్నాడండి. వా, ఎంత మంచి ప్రేమ! తన ప్రేమనంతా మనకి ఇచ్చేసినాడు. యేసయ్య రక్తము మనలో ప్రవహిస్తూ ఉన్నది అంటే మనలో కనబడేది ప్రేమ, దైవిక ప్రేమ. మనలో విసుగుదల, సనగటం, గునుగుటం, విసుగుదల, చికాకు ఇవన్నీ మన జీవితంలో కనబడవు. మనల్ని గాని గిల్లుతే మనలో నుంచి వచ్చేది యేసయ్య ప్రేమనే. గట్టిగా చేపట్లు కొట్టండి. కొంతమంది భార్యాభర్తల మధ్యలో భేదాభిప్రాయాలతో విడిపోతారు. కారణం ఏంటిదంటే క్రైస్తవ కుటుంబంలో ఉన్నప్పటికీ భార్యకి డివోర్స్ ఇస్తానంటాడు భర్త, భర్తకి డివోర్స్ ఇస్తానంటది భార్య. క్రైస్తవులు అయినప్పటికీ వారి అనుభవంలో వెళ్ళటానికి కారణం ఏంటిదంటే వారిలో దైవిక ప్రేమ లేదు. భర్త ఎంత భయంకరమైన మూర్ఖుడైనా, క్రైస్తవురాలైనా ఆ స్త్రీ ఏం చేయాలంటే భర్తను క్రీస్తుని బట్టి క్షమించాలా.
భర్త క్రీస్తుని బట్టి భార్యను క్షమించాలి. డివోర్స్, విడాకులు, దట్ ఈస్ ఇల్లీగల్ ఫర్ ద చర్చ్. అది క్రైస్తవులకి సంబంధించినది కాదు. విడాకులైనా డివోర్స్ అయినా, భర్త ఎంత భయంకరమైన వ్యక్తి అయినా భర్తను క్షమించమంటున్నాడు యేసయ్య ప్రేమ. భార్యను క్షమించమంటున్నాడు యేసయ్య ప్రేమ. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, 3.5 years యేసుక్రీస్తు ప్రభు మనకి నేర్పించినాడు. అంతేకాక తాను నేర్పించి తాను ఇష్టానుసారంగా బ్రతకలేదు, కానీ తాను ఏమి నేర్పించినాడో అది ఈ లోకానికి కనపరుచుకున్నాడు. ఒకసారి సడన్గా దేవుడు అన్నాడు, నా కుమారుడా సమరయ ప్రాంతానికి వెళ్ళిపో బిడ్డ అన్నాడు. ఆ సమరయ ప్రాంతంలో 5 భర్తలు కలిగిన ఒక స్త్రీ ఉన్నది. ఆమెకు సాక్ష్యం లేదు. ఆమె బావి దగ్గరకు వస్తే మిగతా ఊర్లో ఉన్న స్త్రీలు రారు. మిగతా స్త్రీలంతా కూడా నీళ్లు నింపుకొని వెళ్ళిన తర్వాత ఆమె ఒంటరిగా రావాలి, సాక్ష్యం లేదు. కానీ సమరయ ప్రాంతానికి ఆ ఒక్క స్త్రీ కోసం వెళ్ళిండండి నా యేసయ్య. సమాధుల మధ్యలో రాళ్లతోని గాయపరుచుకుంటున్న ఒక యవ్వనస్తుడు రాత్రింబగళ్ళు కేకలు వేస్తున్నాడు. తల్లి భోజనం చేస్తే తినే వయస్సు, కానీ ఎవ్వరు లేరు. ఒంటరి వాడు దయ్యాలతో సహవాసం చేస్తుంటే యేసుక్రీస్తు ప్రభు మంచి ధనవంతుల దగ్గరికి, జ్ఞానవంతుల దగ్గరికి వెళ్ళలేదు, కానీ సమాధులలో గాయపరుచుకుంటున్న ఆ యవనస్తుని దగ్గరికి నా యేసయ్య వెళ్ళినాడు. ఒకసారి వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ రాళ్లతో కొట్టబడుతూ యేసయ్య దగ్గరికి రాగానే అందరూ వ్యభిచారముతో పట్టబడిన స్త్రీని ఒక యాంగిల్తో చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఆమెని క్షమించి అమ్మా అన్నాడు. ఎంత మంచి ప్రేమ అండి యేసయ్య. ప్రతి నిత్యము ఆ పరలోక ప్రేమను ప్రజలకి కనపరుచుకున్నాడు. పరిసయ్యుడైన సీమోను ఇంటికి వెళ్ళి భోజనం చేసినాడు. భోజనం చేస్తుంటే పాపాత్మురాలైన స్త్రీ అత్తరు పలగొట్టి కాళ్ళకి పూసి వెంట్రుకలతో తుడుస్తూ ఉంటే ఆమె పాపాలను కూడా యేసయ్య క్షమించినాడండి. అక్రమముగా డబ్బు సంపాదించుకుంటున్న జక్కయ్యను చూసినాడు. జక్కయ్య, కమాన్, ఈరోజు నీ ఇంటికి నేను డిన్నర్కి రాబోతున్నాను. ఎంత మంచి ప్రేమ అండి యేసయ్య ప్రేమ. గట్టిగా చెప్పట్లు కొడదామా? చూడండి, క్రైస్తవులమైన మనము మన హోదాలో ఉన్న వారిని మనం ప్రేమిస్తాం. మన 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 జాబ్కి ఈక్వల్గా ఉన్న ఫ్యామిలీస్తోనే, మన మన డీసెన్సీకి ఈక్వల్గా ఉన్న వారిని ప్రేమిస్తాం. పేదవారిని ప్రేమించం. భిక్షాటన చేసుకునే వారిని ప్రేమించం. వ్యభిచారముతో జీవితాలను పతనం చేసుకుంటే వారిని ప్రేమించం. త్రాగుడికి బానిస అయిపోయిన ఒక వ్యక్తి రోడ్డు మీద సోలుకుంటూ వెళ్తా ఉంటే త్రాగుబోతూ అంటాం. అట్టివారిని మనము చాలాసార్లు మనం ప్రేమించలేకపోతాం. అట్టివారిని చూడగానే త్రాగుబోతు అంటాం, తిరుగుబోతు అంటాం, వ్యభిచారి అంటాం. కానీ ఏ రోజు కూడా యేసయ్య త్రాగుబోతు అనలే. ఆమెన్. వా. ఏ రోజు కూడా ఆ వ్యభిచారిని తీసుకొని రండి అనలే. ఆ వ్యభిచారిని సైతం అమ్మా అన్నాడు నా యేసయ్య. గట్టిగా చెప్పట్లేదా? సార్వత్రిక సంఘం ఉజ్జీవం 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 అని పరిగెత్తుతున్నది దినాలలో. ఎందుకు మన భారతదేశంలో రివైవల్ ఉజ్జీవం రావటలే? ఎందుకు మన రాష్ట్రాలలో ఉజ్జీవం రావటలే? కారణం ఏంటిదంటే ఉండవలసిన మహిమ కలిగిన అనుభవం సార్వత్రిక సంఘానికి లేదు, సేవకులకి లేదు. ఒక సేవకుడు అంటే ఒక సేవకునికి పడదు, ఒక సంఘం అంటే ఒక సంఘానికి పడదు, కోపము. కానీ యేసయ్య ఆ విధంగా లేడు. అందరినీ కూడా యేసయ్య ప్రేమించినాడు. అందరినీ
యేసయ్య ప్రేమించటమే కాదు కానీ, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకొనండి. గట్టిగా చెప్పట్కూడదా? ఇది యేసుక్రీస్తు ప్రభు మనకి నేర్పించినాడు. సహోదరుడా, సహోదరి, భయంకరమైన మూర్ఖులను సైతం యేసయ్య ప్రేమించినాడు. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న సహోదరి, సహోదరుడా, నువ్వు భయంకరమైన త్రాగుబోతువు కావచ్చు, వ్యభిచారివి కావచ్చు, అక్రమ సంబంధానికి అలవాటు అయిపోయినావు, రోడ్ రోమియాగా తిరుగుతున్నావు, ఒక క్రిమినల్ కేసు నీ మీద బుక్ అయిపోయిందేమో, దొంగలాగా చూస్తున్నారేమో సమాజం. కానీ రాత్రి టీవీ ప్రోగ్రాం చూస్తున్న సహోదరి, సహోదరుడా, నీకు శుభవార్త. నీ భార్య త్రాగుబోతనొచ్చు, నీ పిల్లలు త్రాగుబోతనొచ్చు, సమాజంలో ఉన్న వారి వ్యభిచారి అనొచ్చు, కానీ నా యేసయ్య కల్వరి ప్రేమ నిన్ను ప్రేమించే ప్రేమ. నీవు త్రాగుబోతు అని నిన్ను గాయపరిచే ప్రేమ కాదు నా యేసయ్య ప్రేమ. నీవు తిరుగుబోతు అని నిన్ను గాయపరిచేది యేసయ్య మనస్సు కాదు. యేసయ్య మనస్సు నిన్ను క్షమించి ఆదరించి ఒక క్రొత్త జీవితాన్ని ఇచ్చే మనస్సే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు మనస్సు. హల్లెలూయా. ఇది ప్రకటించటానికే ప్రభు మమ్మల్ని సేవకై పిలిచినాడు. We don't want to boast about Calvary Ministries. We don't want to boast about Calvary Pratyakshata. Just we want to boast about one person. His name is Jesus Christ of Nazareth. He died for your sins. He shed his blood on the cross for your sins. He died and rose from the dead, and he is coming soon. యేసుక్రీస్తు ప్రభు నీ పాపముల నిమిత్తము చనిపోయినాడు, రక్తం కార్చినాడు, చనిపోయి పాతి పెట్టబడి మూడవ దినమున మరణమును జయించి లేచి మరలా రాబోతున్నాడు. ఇది ప్రకటించటానికే దేవుడు మమ్మల్ని ఎన్నుకొని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎవరివైనా కావచ్చు సహోదరుడు, సహోదరి, ఈ రాత్రి నీకు శుభవార్త. నీ జీవితంలో ఒక నూతనమైన కార్యము దేవుడు చేయబోతున్నాడు. నిన్ను ఇక ఎవ్వరు ప్రేమించటం లేదు కదా, ఇక నేను ఒంటరి వాడను, నన్ను పట్టించుకునేవారు లేరు అని బాధపడుతున్నావు ఇన్ని దినాలు. కానీ నిన్ను ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నిన్ను పట్టించుకునేది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరి పేరు ఆయనకు తెలుసు. ఓ థ్యాంక్ యూ లార్డ్. మనలో ప్రతి ఒక్కరి ఊహలు ఆయనకు తెలుసు. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఆయన మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, మంచి దేవుడు, గొప్ప దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదామా?